యువ తెలుగు రేడియో కార్యక్రమానికి స్వాగతం. యువ తెలుగు రేడియో ప్రతి శని ఆదివారాలు పొద్దున 10 నుంచి 12 వరకు మీ ముందుకు తీసుకొస్తుంది యువ మీడియా. ఈరోజు వ్యాఖ్యాతలుగా వ్యవహరించింది నేను గోపాల్, నాతో పాటు కేసీ చేకూరి ఉన్నారు. ఈరోజు కార్యక్రమంలో మన స్టూడియోలో ఒక ముఖ్య అతిథి ఉన్నారు, డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి. డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి గారు మన శ్రోతలందరికీ సుపరిచితులే. ఆయన ఒక స్కాలర్, ఆర్థిక శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, అదే ప్రొఫెసర్, రచయిత, రాజకీయ నాయకుడు. ఈ మధ్య హీ హాజ్ బికమ్ ఏ ఛాంపియన్ ఆఫ్ కరప్షన్. ఛాంపియన్ అగేన్స్ట్ కరప్షన్. గ్రేట్ కరెక్షన్, థ్యాంక్ యూ. సో హార్వర్డ్ యూనివర్సిటీ నుండి పిహెచ్డి చేశారు డాక్టర్ స్వామి గారు. గత 48 ఏళ్లుగా, అంటే 1963 నుంచి హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ నేర్పిస్తున్నారు. కొంతకాలం ఐఐటి ఢిల్లీలో కూడా ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత డాక్టర్ స్వామి గారు 5 సార్లు శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. కొంతకాలం యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ కామర్స్గా కూడా వ్యవహరించారు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంతకాలం అండర్ గ్రౌండ్లో ఉన్నారు కూడా. తర్వాత జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో జనతా పార్టీలో చేరి ప్రస్తుతం జనతా పార్టీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. భారత చైనాల మధ్య సత్సంబంధాలు ఏర్పడటానికి చాలా కృషి చేశారు. ఈరోజు మనకి ఇలా మంచి సత్సంబంధాలు ఉండడానికి డాక్టర్ స్వామి గారి కష్టం వల్లనే మనకి ఇలా ఉంది. 1981లో డాక్టర్ స్వామి గారు స్వయంగా చైనా ప్రభుత్వంతో మాట్లాడి కైలాస్ మానస సరోవరం యాత్ర చేయడానికి అనుమతి తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ప్రథమంగా మళ్ళీ ఆయనే స్వయంగా కూడా కైలాష్ మానస సరోవరం కూడా వెళ్ళారు. 1950 నుంచి మూసిన దారిని మళ్ళీ మన హైందవులకి కైలాస మానస సరోవర యాత్ర చేసే అవకాశం కల్పించారు. ప్రస్తుతం కరప్షన్కి సంబంధించి కొన్ని కోర్టు కేసులు స్వయంగా నమోదు చేశారు, యాంటీ కరప్షన్ రిలేటెడ్. లా చదవకపోయినా అతనే స్వయంగా కేసెస్ వాదిస్తారు. అది డాక్టర్ స్వామి గారి గొప్పతనం. తర్వాత శ్రీరాముడు కట్టించిన రామసేతుని నాశనం చేయబూనిన ప్రాజెక్టుకి వ్యతిరేకంగా వాదించి ఆ రామసేతును కూడా డాక్టర్ స్వామి గారే కాపాడారు, కూల్చకుండా. ప్రస్తుతం 2G స్కామ్ని ప్రజలకి తెలిపి, 2G స్కామ్ గురించి తెలిపి తర్వాత సుప్రీంకోర్టులో కేసులు కూడా వాదిస్తున్నారు. రాజా తిహార్ జైలులో ఉండడానికి డాక్టర్ స్వామి గారే వారి కృషి వల్ల జరిగిందనమాట. ప్రస్తుతం సనాతన ధర్మ ఫౌండేషన్ వారు ఈరోజు హిందూ యూనిటీ డే హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్ 75 అండ్ పార్క్ దగ్గర ఉన్న ప్లేనోలో ఉన్న దాంట్లో పాల్గొనడానికి డాలస్కి వచ్చారు. ఈరోజు ఈ మన ధర్మంతో వాడుకుంటూ ఈ కరప్షన్ లేకుండా ఒక మంచి ప్రపంచాన్ని ఎలా ఏర్పరచచ్చు అన్న దాని విషయం గురించి మాట్లాడతారు. హైందవులు ఎవరైతే దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయదలుచుకుంటారో వాళ్ళు sdfglobal.org వెళ్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఇది ఈరోజు పొద్దున 11 నుంచి సాయంత్రం 4 వరకు హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్లో సనాతన ధర్మ ఫౌండేషన్ వారు చేసే హిందూ యూనిటీ డేలో డాక్టర్ స్వామి గారు ప్రసంగిస్తారు. సో అది డాక్టర్ స్వామి గారి ఇంట్రొడక్షన్. డాక్టర్ స్వామి, thank you very much for taking time and welcome to the Yuva Radio program. Thank you very much. డాక్టర్ స్వామి, శ్రోతలకి ఏంటంటే డాక్టర్ స్వామి గారికి ఫస్ట్ టైం అన్నమాట మనం ఈసారి ఆంగ్లంలో చేస్తున్నాము. ఫస్ట్ టైం ఎవరు ఇంగ్లీష్ ప్రోగ్రామ్. Correct. And we are very honored, honestly, for taking time in spite of your busy schedule. So, Dr. Swami, can you tell us, in India, corruption has been a way of life. Like, way back in those days when I had to take a telephone connection, I had to pay some 10,000 rupees. And, corruption has become a way of life, right? And then all of a sudden, why did 2G scam become such a big corruption deal? Well, first to begin with, let me say that I may not be able to speak Telugu, but I have a Telugu connection. And that is my eldest daughter is married to a Telugu boy from Visakhapatnam, who is now a professor at MIT in the USA. Now, as far as this 2G is concerned,
What's important about it is first the size of the loss to the nation, which is $40 billion. And then the second is the size of the bribe, which is about $12 billion. And third is that national security has been compromised by a deliberate action of several politicians. And so now the country is in danger. And corruption is no more now only a question of politicians earning some money. It is having an economy-wide effect. It distorts investment priorities because people with black money spend mostly on luxury goods. So luxury goods industry's rate of return goes up. Then they use the money to hoard food grains and sugar and oil and these things. And therefore common man's goods inflation also takes place. Then our stock market gets rigged because this black money is used by various devices which the government ministers have legislated on. So it's a ramification of it is enormous, and if we can't stop 2G, then we can say goodbye to our society as having any hope of becoming a clean society in the future. So Dr. Swami, thanks for telling on a higher level the implications and all, but in a second level, can you tell us what exactly happened and then who did what and then what is the reason for this $12 billion? Well, the corruption took place because, you see, first of all, people don't know the difference between 1G, 2G, 3G. But there's a joke going around that the Prime Minister was asked, what is this 2G? He said, Sonia G and Rahul G is all I know. So, actually G stands for generation. The first generation was the cordless phone, where only your voice could travel wirelessly or by airwaves. Then came this 2G, where emails, MMS, SMS, then photos, they could be sent. Then the third generation 3G, you can see a video of you whom you're talking to, and the person who takes your phone can also see you on the other side. So as the frequency cycle increases, the amount of information you can send wirelessly also increases. And therefore in the sky you have to partition the sky to see that these waves don't clash with each other. That's called spectrum. And this partitioning, each partition is called a spectrum. So this spectrum has to be allotted because it's not unlimited. And because it's not unlimited, therefore it has to be allocated in a very efficient way. The most efficient way is an auction. That's what most people had recommended also. But the telecom minister decided no auction. He claims that the BJP government also did the same thing and all. That's not an argument. The argument is we take care of BJP later. But first, you admit that what you did was wrong. And second thing is that he fixed the price of spectrum at 2001 price, arbitrarily. Oh, okay. And that is 1/10 the price in 2008. So that's where this $12 billion difference, And 40 billion. $40 billion. And of course, he didn't do it alone because the Manmohan Singh government cabinet had decided that the finance minister and the telecom minister will jointly decide, and not the cabinet. Cabinet will not decide this. And the finance minister then was Chidambaram. So if Raja is in jail for fixing a low price of 1/10 the market price, then Chidambaram was also equally guilty. So I have filed a petition which has been heard already and now posted for 24th August when I return back. And then, So this is it. And the